3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను కోట్లింగాల కాడికి వెళ్ళాలని. కానీ వెళ్ళలేదనమాట. ఇప్పుడైతే పిలుపొచ్చింది. నా కొడుకుండి "నువ్వు ఎక్కడికెళ్ళాలో చెప్పు నేను తోడుకు వెళ్తాననేసి" అందరిని రెడీ చేశాడనమాట. ఇంక నా ఫ్రెండు, మా అమ్మ, అలాగే మా తమ్ముడు, పిల్లలు అంతా రెడీ అయ్యి వచ్చాము. రేణిగుంట బస్ స్టాండ్‌కైతే వచ్చామనమాట. రైల్వే స్టేషన్‌కొచ్చాము. మా అమ్మ నేను పిలిస్తే రాననింది. కానీ మనోడు పిలవగానే చిన్న పిల్లలా రెడీ అయ్యి వచ్చేసిందనమాట. ఇక్కడైతే 10:30కి ట్రైను. 9:30కి ఇక్కడికొచ్చాము. సరే అనేసి రోజుసేపు ఒక అర్ధగంట వెయిట్ చేసామనమాట. ఇంక టిఫిన్ ఏమన్నా తెమ్మంటే వీడందరికీ చపాతీ తెచ్చాడు. నా కొడుకు చపాతీ తెచ్చి ట్రైన్‌లో కూర్చొని ప్రశాంతంగా తినేసాము. కానీ పనుకునేదానికి సీట్స్ లేవు. కానీ కూర్చొని ఉన్నాము. పనుకోవాలనుకున్నప్పుడు రోజుసేపు అటా సరిపోయిందనమాట. ఇంగా బెంగుళూరులో 5:30కి దిగాము. 5:30కి దిగి ఇంకొక ట్రైన్ అయితే ఎక్కామనమాట. అక్కడి నుంచి 9:30కి ఇంకో స్టేషన్‌లో దిగాము. ఆ స్టేషన్ పేరేదో గుర్తులేదు నాకు. అక్కడి నుంచి కోట్లింగాలకి ఆటో తీసుకొని వెళ్ళాలనమాట. అసలు నైట్ అంతా మనం ట్రైన్‌లో వచ్చాం కాబట్టి ఏం తెలియలేదు. కానీ పొద్దున్నే ఇక్కడ వెళ్తుంటే ట్రైను అసలు ఆ గుట్టలు, రాళ్ళు చాలా మంచిగా అనిపించింది నిజంగానే. అక్కడ దిగి ఆటోకి 300 ఇచ్చి కోట్లింగాల కాడైతే వచ్చి దింపాడనమాట. ఇక్కడ రూమ్‌లు ఏం లేవు. ఇక్కడ షాపులు ఉన్నాయిగా వాళ్ళే వచ్చేసి లగేజ్ పెట్టడానికి ఒక చిన్న రూమ్ ఇచ్చారు. అది ఫ్రీ అనమాట. కానీ స్నానాలు చేసానికి మనిషికి రూ. 50 తీసుకున్నారు. ఇక్కడే స్నానం చేసేసి మంచిగా ఇడ్లీ తెచ్చుకొని టిఫిన్ తినేసి బయలుదేరామనమాట. ఇక్కడి నుంచి బయలుదేరి టెంకాయలైతే లోపలికి అలువలేదు. బయటే కొట్టుకోవాలనమాట. బయట నవగ్రహాలు ఉంటాయి. అక్కడ కొట్టుకొని ఇంక పత్తిరాయి పూలు అవి తీసుకొని అప్పుడు లోపలికి వెళ్ళాలి. అసలు స్టార్ట్ అయిన కాంచి అన్ని శివలింగాలు అనమాట. ఇలా చిన్న చిన్న గుడులు కట్టి లోపల శివలింగాలు పెట్టేసి బయట నుంచే ఉన్నాయన్నమాట. అసలు ఇక్కడికి రాగానే ఆ శివలింగాలు చూడగానే మనసు ఎంత హాయిగా అనిపించిందో అసలు నాకైతే ఏడుపు వచ్చేసింది అనమాట. ఇన్ని రోజులకి నాకు ఇంత అదృష్టం దొరికిందా అనిపించింది. శివలింగాలన్నీ చూసి మాటలే లేవు. అసలు ఎటు చూసినా శివలింగాలే, ఎటు చూసినా శివుడే. చాలా సంతోషం అనిపించింది నిజంగా నాకు. ఇక్కడే మనం ఏ వినాయక స్వామి కాంచి, సరస్వతి దేవి కాంచి, అలాగే వెంకటేశ్వర స్వామి కాంచి, ఆంజనేయ స్వామి కాంచి, కృష్ణుడు స్వామి కాంచి, బుద్ధుడు కాంచి, ప్రతి ఒక్క అమ్మవారు కాంచి ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడు అనమాట లోపల గుళ్ళో. కానీ ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క గుడి ఉంది. కానీ ఆ గుడి లోపల ఎక్కడే కానీ ఫోన్ అలవలేదు. ఓన్లీ లింగాల వరకే ఫోన్ అల్లు ఉంది. లోపల ఏ దేవుడి కాడ అలవలేదు. గర్భగుడిలో శివయ్య ఉన్నాడు. ఆ శివయ్యని అలంకరించున్నారు. చూస్తుంటే ఎంత ఎంత కనువింపుగా ఉందంటే అంత కనువింపుగా ఉంది. చాలా బాగా దర్శనమైన దేవుళ్ళు. చాలా మంచిగా చూసాము. ఎవరైనా సరే ఇక్కడికి వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా వెళ్ళి చూడవలసిందే. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చూడలేము. ఎప్పుడు వెళ్ళాలనుకున్నా ఎవరైనా సరే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. చాలా బాగుంటుంది. శివలింగం ఉంది. ఎంత పెద్ద శివలింగం. నంది ఉన్నాడు. ఎంత పెద్ద నంది అసలు. మీరే చూడండి. మొత్తం ఫుల్ వీడియో చూడండి. చాలా బాగుంది. శివ శివ శంకరా మా మనసంతా నీవురా. శివ శివ శంకరా మా మనసంత నీవురా. శివ శివ శంకరా మా మనసంత నీవురా. నీకు కోటి కోటి దండాలురా శంభో శంకరా. నీ కరుణ మాపై ఉండాలిరా బోళా శంకరా. అండా దండ నీవే హర హర కొండంత అండ గౌరీ శంకరా. అండా దండ నీవే హర హర కొండంత అండ గౌరీ శంకరా. మా బంగారు కొండ నీలకంఠుడా మా గుండె చప్పుడు నీవేరా. శివ శివ శంకరా మా మనసంత నీవురా. శివ శివ శంకరా మా మనసంత నీవురా. నీకు కోటి కోటి దండాలురా శంభో శంకరా.
దేవతలందరికీ అమృతమిచ్చావు ఉప్పొంగే గరళాన్ని కంఠాన నిలిపావు దేవతలందరికీ అమృతమిచ్చావు ఉప్పొంగే గరళాన్ని కంఠాన నిలిపావు వైరాగ్య భరితము హరణీ చరితము శివా వైరాగ్య భరితము హరణీ చరితము నమ శివాయ కాళనాగులనెన్నో మెడన చుట్టినావు భూతనాథులపై శ్మశానం చేరావు శివ శివ శంకరా మా మనసంతా నీవురా శివ శివ శంకరా మా మనసంతా నీవురా నీకు కోటి కోటి దండాలురా శంభో శంకరా అత్తమాదేవిని హక్కున చేర్చి శ్రీ సిద్ధరాముణ్ణి సిద్ధుల్ని చేశావు పాతాళ గంగను నీ దరికి చేర్చావు భ్రమరాంబాదేవితో తోడై ఉన్నావు ఘనమోక్షదాయక శ్రీశైల మల్లేశ శివ శివ ఘనమోక్షదాయక శ్రీశైల మల్లేశ కోరితే కొంగు బంగారమై నిలిచి నమ్మిన వారికి నట్టింట నిలిచావు శివ శివ శంకరా మా మనసంతా నీవురా శివ శివ శంకరా మా మనసంతా నీవురా నీకు కోటి కోటి దండాలురా శంభో శంకరా నీ కరుణ మాపై ఉండాలిరా బోళా శంకరా అండా దండ నీవే హర హర కొండ దండ గౌరీ శంకరా అండా దండ నీవే హర హర కొండంత అండ గౌరీ శంకరా మా బంగారు కొండ నీలకంఠుడా మా గుండె చప్పుడు నీవేరా శివ శివ శంకరా మా మనసంతా నీవురా శివ శివ శంకరా మా మనసంతా నీవురా నీకు కోటి కోటి దండాలురా శంభో శంకరా అయ్యా శివయ్య మా గుండెల నువ్వయ్య నీకు కోటి కోటి దండాలయ్యా సాంబ శివయ్య అయ్యా శివయ్య మా గుండెల నువ్వయ్య నీకు కోటి కోటి దండాలయ్యా సాంబ శివయ్య అయ్యా శివయ్య మా గుండెల నువ్వయ్య నీకు కోటి కోటి దండాలయ్యా ఇది చూసుకొని పొద్దున్నే 10:30కి వెళ్ళిన వాళ్ళం బయటకు వచ్చేసరికి 1:30 అయిందనమాట. ఇంకా మా అమ్మ నాకేమన్నా తాగేదని తీసిందంటే గోలీ సోడా తీసుకొని అందరం తాగాము. మేము ఇక్కడ గోలీ సోడా తాగితే నా కొడుకు వాళ్ళ అమ్మమ్మకి ఒక బాటిల్ నిండా టెంకాయ నీళ్ళు తెచ్చాడనమాట. అన్ని తాగేసి అన్ని సర్దుకొని మళ్ళీ ఆటో తీసుకొని బయలుదేరాం. ఇక్కడ ఆంజనేయ స్వామి వస్తాడు చూడండి, ఎంత పెద్ద ఆంజనేయ స్వామి అంటే చాలా బాగుంటాడు. మనం ఇక్కడ స్టార్ట్ ఏంటంటే శివలింగాలు మొత్తం శివలింగాలే కనిపిస్తాయి. చాలా భలే పెట్టుంటారు అనమాట. వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ చూడండి, చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.